బైబిల్ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 7వ వచనాన్ని మనమందరము కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనము మనము అందరము కలిసి దేవుని యొక్క వాక్యమును మనము బిగ్గరగా చదువుదాం. చదవండి. జయించువాడు వీటిని అందరం కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనము. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనము అందరం కలిసి చదువుకుందాం. చదవండి. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడునై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. రండి, ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేద్దాం. మా ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, నీ ఘనమైన శ్రేష్టకరమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామమును బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. ప్రార్థిస్తూ వచ్చిన మేరకు ప్రభా, రాయలసీమ దైవ సేవకుల యొక్క కూడికలు బెరాఖాలో మా తండ్రి కలిగి ఉండే ధన్యతను మీరు మాకు ఇచ్చినందులకై వందనములు, స్తోత్రాలు. ఉదయకాలం నుండి మొదటి సెక్షన్లో, రెండవ సెక్షన్లో ప్రభా మీరు అద్భుతముగా నీ వాక్యం ద్వారా ప్రభా మమ్మలను సంధించినావు, మాతో మాట్లాడినావు. దేవా, మీ యొక్క సేవలో ఏ విధముగా మేము ప్రభా ముందుకు సాగాలనో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందులకై మీకెంతో వందనములు, స్తోత్రాలు. ప్రభు, ఈ రాత్రి ఈ యొక్క జనరల్ మీటింగ్లో ప్రభా మీ కృపనివ్వండి. నీ దాసుని మీ శిలవ రక్త ప్రోక్షణ కిందికి తెస్తుంటుండగా మీ రక్తముతో కడిగి శుద్ధి చేసినారని విశ్వసిస్తూ నీ పునరుత్థానపు యొక్క శక్తితో నింపి తండ్రి నా ప్రభా నా నోటికి మీరు బూరగా ఉండమని ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగా కానీ చెప్పిన రీతిగా దేవాని ఆత్మ ద్వారా మీరు మాట్లాడుతురండి. ప్రభా మీ దయగలాస్తాలకు అప్పగించుకుంటూ పాటల ద్వారా మీ నామముకు తెచ్చుకున్న మహిమను బట్టి నిన్ను స్తుతిస్తూ మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ నామమునికే మహిమ ఘనత స్తుతి ప్రభావములు మీకే కలుగును గాక అని ప్రార్థిస్తూ మా ప్రభుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనంలో ఇక్కడ మొట్టమొదటిగా అన్న కూడా జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చుననే పాట కూడా మొదటి పాట పాడుతూ వచ్చాడు. రాత్రికాల సమయంలో మనము జయించు వారముగా ఉండాలా అనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి దేవుని యొక్క వాక్యములో ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనం, జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, తర్వాత నేనతనికి దేవుడినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును అనే మాటను మనం చూడగలుగుతుంటున్నాం. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, వేటిని స్వతంత్రించుకుంటాడు. ప్రభు మన కొరకు ఏవైతే సిద్ధపరచగలుగుతుంటున్నాడో వాటిని స్వతంత్రించుకోవాలి. ఎవరు స్వతంత్రించుకుంటారు? జయించువారు. జయించువారు ఏమి స్వతంత్రించుకుంటారు? బైబిల్ గ్రంథంలో మనం అనేకమైన సంగతులు చూడగలుగుతుంటున్నాం. అయితే దేవుని బిడ్డలారా, మనము పరలోకములో ప్రభు మన కొరకు ఏమైతే స్వతంత్రించుకోవాలని అక్కడ సిద్ధపరచగలుగుతుంటున్నాడో వాటిని స్వతంత్రించుకొనుటకై మనము ఈ లోకములో సిద్ధపాటు కలిగి ఉండాలా. సరైన సిద్ధపాటును మనము కలిగి ఉండాలా. ఈ లోకములో భౌతికంగా సిద్ధపాట్లను గురించి మనము చూడగలిగితే ఎన్నో చక్కని సిద్ధపాట్లు కలిగి ఉంటున్నారు.
ఉదయకాలం లేవగానే ఆ తర్వాత నువ్వు టిఫిన్ సిద్ధపరుస్తున్నావు, మధ్యాహ్నం సిద్ధపరుస్తున్నావు, రాత్రి సిద్ధపరుస్తావు. తర్వాత వ్యక్తిగతంగా మనం సరైన విధానంలో భౌతికంగా సిద్ధపాటు విషయంలో మనం ఎన్నో వీటన్నిటిలో చాలా సిన్సియర్గా మనం వెళ్తూ ఉంటున్నాం. మంచిగా ఆత్మీయత విషయంలో చూస్తే సిద్ధపాటు అనేది ఎలా ఉన్నది అనేది మన జీవితంలో మనము ఎరగగలుగుతూ రావాలి, వాటిని మనము తెలుసుకుంటూ రావాలి. కాబట్టి ప్రభు త్వరగా రానయ్యున్నాడు. ఎవరి కొరకు రానయ్యున్నాడంటే సిద్ధపడిన వారి కొరకే రానయ్యున్నాడు. తర్వాత జయించు వారి కొరకే ఆయన రానయ్యుంటున్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఈ కూడికకు వచ్చిన దేవుని బిడలారా, నీ జీవితంలో ప్రభువు పరలోకములో సిద్ధపరిచిన వాటిని పొందుటకై ఈ లోకములో నువ్వు జయ జీవితమును కలిగి ఉంటున్నావా? కాబట్టి వాటిని మనము స్వతంత్రించుకోవాలంటే ప్రభు సిద్ధపరిచేటివి ఈ లోకములో మనము కలిగిన వారంగా ఉండాలా. ఏమి ప్రభు మన కొరకు సిద్ధపరిచినాడు అనేది బైబిల్ గ్రంథంలో మనము చూడగలుగుతూ వస్తాం. అపోస్తలుడైన పౌలు కొరింథీకి రాసిన మొదటి పత్రికలో ఒక మాట రాస్తాడు. చూడండి, 2వ అధ్యాయం 9వ వచనంలో ప్రభు సిద్ధపరిచేటివి చదవండి. 1 కొరింథీ 2:9. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. చూడండి, ఇక్కడ పౌలు అద్భుత రీతిగా ఈ మాట కొరింథీ సంఘానికి రాయగలుగుతూ ఉంటున్నాడు. ఏమంటున్నాడు? దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు. చెప్పండి, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడా? చెప్పగలమా? దేవుడు నన్ను ప్రేమించగలుగుతుంటున్నాడు. తర్వాత రెండోది, నేను దేవుని ప్రేమించగలుగుతున్నాను అనే విధానంలో మనం ఉండాలా. దేవుడు ఎవరినైతే ప్రేమించగలుగుతుంటున్నాడో వారికి సిద్ధపరిచినాడు. సిద్ధపరిచినటివి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు ఏం కాలేదంట. ప్రభు సిద్ధపరిచేటివి, ప్రభు ఇచ్చేటివి అలాగనే ఉంటున్నట్టుగా మనము దేవుని యొక్క వాక్యములో చూడగలుగుతుంటున్నాం. ఈ రాత్రి కాలంలో దేవుని బిడలారా, నీవు పరలోకములో దేవుడు సిద్ధపరిచే వాటిని స్వతంత్రించుకొనక ముందు ఈ లోకములో నీ కొరకై ప్రభు సిద్ధపరిచిన వాటిని నువ్వు పొంది ప్రభు యొక్క రాకడ కొరకు నీవు జయ జీవితమును కలిగి ఉన్నట్లయితే అప్పుడు వాటిని నీవు స్వతంత్రించుకుంటావు. అయ్యా ఎందుకు యేసుప్రభుని నమ్మినామంటే ఏమంటారు? యేసుప్రభుని ఎందుకు నమ్మినారంటే ఏం చెప్తాం? నా వ్యాధి బాగాలే, బెరాక ప్రార్థన మందిరానికి పోయినా, పాస్టర్ గారు మా కొరకు సేవకుడు ప్రార్థన చేశాడు, నా రోగం బాగైంది కాబట్టి నేను దేవుని మందిరానికి వస్తున్నా. లేకుంటే నాకు ఈ సమస్యలు ఉంటూ వచ్చినాయి, ఈ సమస్యలు నా జీవితంలో ఎప్పటికీ అవి తీర్చబడలేకపోతూ వచ్చినాయి, నేను బెరాక చర్చికి వచ్చాను, తర్వాత పాస్టర్ గారు లేకుంటే సేవకుడు గారు నా కొరకు ప్రార్థన చేశారు, నా సమస్యలు తీర్చబడినాయి. ఇలాగన ఎన్నో రీతులుగా మనం చెప్పగలుగుతాం. ఎందుకు దేవుని మందిరానికి వచ్చినాం, దేవుని నమ్ముకున్నామంటే నీ జీవితంలో ఏదో నీ సమస్యలు తీర్చబడుటకై, తర్వాత నీ రోగములు స్వస్థపరచుటకై, నీ జీవితంలో అనేకమైన మేలులు కలుగుటకై ఇలాగను నువ్వు దేవుని మందిరానికి వచ్చి వెళుతున్నావు. కానీ దేవుడు ఏవైతే ఈ లోకములో నీ కొరకు సిద్ధపరచబడినటివి ఇవ్వాలని ఆశ కలుగుంటున్నాడో అవి నీ జీవితంలో కలిగి ఉంటే ప్రభు సిద్ధపరిచిన వాటిని నువ్వు స్వతంత్రించుకుంటావు. ఇప్పుడు చేతులు ఎత్తానంటే అందరు ఎత్తుతారు. ఏమని? పరలోక రాజ్యానికి నేను వెళ్ళాలా అనేవాళ్ళు చేతులు ఎత్తానంటే ఏమ్మా అక్కగారు అందరం ఎత్తుతాం. నరకానికి పోయేవారు చేతులు ఎత్తండి ఎత్తుతారా? సరే, మంచిదే ఆశ, పరలోకానికి పోవాలా, పరలోకంలో ప్రభుత్వం ఉండాలా, తర్వాత ఆయన సిద్ధపరిచినటివి స్వతంత్రించుకోవాలా, నా కొరకు ఏమి సిద్ధపరిచాడో వాటిని నేను పొందాలా, అనుభవించాలా అనే నీ జీవితంలో ఆశ ఉన్నప్పుడు ఈ రాత్రి పరిశుద్ధాత్మ యొక్క దేవుడు నీ కొరకై ఏమి సిద్ధపరిచి ఇవ్వగలుగుతుంటున్నాడో వాటి నువ్వు పొంది ఉన్నప్పుడే పరలోకములో ఉండేటివి నువ్వు పొందగలవు. నెంబర్ 1, రక్షణ నీ కొరకు సిద్ధపరచబడి ఉంది.
రండి, లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం 29వ వచనం నుండి చదవండి. 2:29. నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కన్నులారా చూచి తిని చాలు. చూడండి, మొట్టమొదటిది ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు నాకు మనందరికీ ఇవ్వగలిగినది ఏంటంటే, ఆయన సిద్ధపరచగలిగినది ఏంటంటే సకల ప్రజలకు ఏమి సిద్ధపరిచాడంటే చెప్పండి, రక్షణ. ఈ రాత్రికాల సమయంలో ఈ గుడికి వచ్చిన ప్రియ సహోదరుడా సహోదరి, ఏళ్ళ తరబడి నెలల తరబడి దేవుని మందిరానికి వస్తున్నావు, వాక్యం వింటున్నావు. ఎంతోమంది బోధకులు దేవుని వాక్యం బోధిస్తూ వచ్చినారు. యవనస్తుడా యవనస్తురాలా, ప్రియ సహోదరుడా సహోదరి, దేవుడి సిద్ధపరిచిన రక్షణను నువ్వు పొందకపోతే ఈ రాత్రి తిరిగి నిన్ను రక్షించుటకై ప్రభువైన యేసుక్రీస్తు వారు తన గాయమైన చేతులు చాపుతూ నీ వైపు చూడగలుగుతూ ఉంటున్నాడు. రాత్రికాల సమయంలో సిద్ధపరచబడిన రక్షణను నువ్వు పొందాలా. ఎందుకు? పరలోకములో యేసుక్రీస్తు ప్రభు నీ కొరకై సిద్ధపరిచినది నీవు పొందేదాని కొరకై మొట్టమొదటిగా ఇక్కడ సిద్ధపరిచిన రక్షణ. ఎప్పుడు సిద్ధపరిచాడు రక్షణ? రక్షణ ఎప్పుడు సిద్ధపరిచాడు? 2000 సంవత్సరముల క్రితమే, లేకుంటే 24 క్రితమే ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. ఇంకా వాక్యం చెప్తూ ఉంటారు ఏమని, జగత్ పునాది. రాత్రి కాలంలో ప్రియ సహోదరుడా సహోదరి, నీ కొరకై రక్షణను సిద్ధపరిచినాడు యేసుక్రీస్తు ప్రభు. ఇంకా నువ్వు లోకములో పాపములో అంధకారములో చీకటిలో దుర్మార్గతలో ఈ లోకములో జీవించి నువ్వు నరకానికి వెళ్ళేది, నువ్వు పాతాళానికి వెళ్ళేది ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఇష్టం లేదు. నిన్ను రక్షించుటకై, నీకు రక్షణించుటకై యేసుక్రీస్తు ప్రభువు వారి లోకానికి వచ్చాడు. అనేకమైన సూచక క్రియలు, మహత్కార్యములు, అద్భుతములు, ఆశ్చర్యమైన కార్యములు చేశాడు. సర్వమానవుని యొక్క పాప పరిహారము కొరకై యేసుక్రీస్తు ప్రభువు వారు కలవరి శిలువలో నీ కొరకై రక్తమును చిందించాడు. ఆయన చనిపోయి సమాజముడి తిరిగి లేచాడు. ఎవరైతే యేసు ప్రభా నా పాపాల కొరకై కలవరి శిలువలో నీవు ఇలాగనే గాయపరచబడ్డావు, హింసింపబడ్డావు, అవమానపరచబడ్డావు, ఎంటికలు పెరికించుకున్నావు, ఉమ్మిని వేయించుకున్నావు, కొరడా దెబ్బలు తిన్నావు, చేతులలో గాయములు మేకులు, తాళ్ళలో రేకులు, తలపైన ముండ్ల కిరీటం, పక్కన బర్లెపోటు, ఇదిగో నా కొరికే, నా పాపము కొరికే ఇలాగ నువ్వు చేయబడ్డావు. నేను పాపిని, నీ రక్షణను నాకీ ప్రభా. సిద్ధపరిచిన రక్షణ ప్రభు నీకు ఇస్తాడు. రాత్రికాల సమయంలో ప్రియ సహోదరుడా సహోదరి, ఎందుకు? నీ కొరకై నా కొరకై పరలోకంలో ప్రభు ఏం చేసినాడు? సిద్ధపరిచిన వాటిని మనం పొందాలని. రాత్రికాల సమయంలో ఇంకా రక్షణ పొందలేదా? మార్మన్స్ పొందలేదా? ప్రభు నీకు తరుణం ఇచ్చాడు, ఈ దినమునిచ్చాడు. ఈ దినము దేవుడు నిన్ను భూమి మీద బ్రతికించినాడు. ఒకవేళ మధ్యాహ్నమే కావచ్చు, ఉదయకాలమే కావచ్చు, రాత్రి పండుకున్నప్పుడు నువ్వు ఉదయకాలం లేవక చనిపోయింటే, రక్షణ లేకుండా, మార్మనసు లేకుండా నువ్వు నరకానికి వెళ్తావు. అందుకే ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయం 7వ వచనం తర్వాత కింద ఏముంది? 8వ వచనంలో పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండుగుండములో పాలు పొందుతుంది రెండవ మరణం. ఆ రెండవ మరణం నుండి నిన్ను తప్పించుటకాయ్ యేసుక్రీస్తు ప్రభువు వారు కలవరిశిలో తన ప్రాణమును అర్పించి గాయమైన హస్తములతో ఆయన పిలుస్తూ ఉంటున్నాడు. అందుకే మొట్టమొదటిగా ఆ కలవరి శిలువలో నుండి అద్భుతమైన మాట పలికాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని ప్రభు నీ పాపములను క్షమించుటకై నేడు కలవరి శిలువలో సిద్ధముగా ఆహ్వానిస్తుంటున్నాడు. ప్రభు నేను పాపిని, ఈ సిద్ధపరచబడిన రక్షణ నాకు కావాలని అంటావా? ఆ రక్షణను పొందితే పరలోకం నీకు ధన్యకర్మగా లభించబడతావంది. కాబట్టి మొట్టమొదటి ఈ లోకములో నీవు రక్షణను పొందాలా, మారు మనసు నువ్వు పొందాలా, నీ పాపములు క్షమించబడాలా, నీ పాపముల నుండి విడిపించబడిన విధానము నీ జీవితంలో కలగాల. నువ్వు చెప్పాలా, ఇదిగో నేను పాపిని, నా పాపములు క్షమించాడు. 1989వ సంవత్సరం ఆగస్టు నెల 15వ తేదీన 14వ తేదీ రాత్రి నేను నా ఇల్లు వదిలి వెళ్ళిపోయాను. నేను మరణించాలని, రైలు కింద పడి చావాలని.
తిరుపతి హైవేలో రైల్వే కోడూరులో ఆ యొక్క రోడ్డు మీద నేను మధ్యరాత్రిలో నేను పండుకొని ఉన్నా. ఆ సమయంలో ప్రభు నన్ను దర్శించినాడు. తన అద్భుతమైన వెలుగు ప్రత్యక్షత ప్రభు నాకు చూపించినాడు. ప్రభు నన్ను అద్భుతముగా నువ్వు త్వరగా పక్కకు పొర్లుకో మధ్యరాత్రిలో 1 గంట 1:30 సమయంలో ఆ స్వరం నాకు వినబడుతుంది. ఈ రాత్రి కాలంలో ఎవరు చూస్తే కటిక చీకటి. నేను పండుకున్నట్టుగా పక్కకు పొర్లితే భయంకరమైన వెహికల్ పెద్ద లారీ అతి వేగంతో వెళ్ళిపోయింది. ఆ రోజు ప్రభు నన్ను దర్శించినాడు. ఎలాగునా సిలువపై చూడుము ఆ ప్రియుని, ఆ ప్రేమకై నీవు ఏమిత్తువు. సిలువపై చూడుము ఆ ప్రియుని, ఆ ప్రేమకై నీవు ఏమిత్తువు. అర్పించుకొని జీవితము ఆయన కొరకై జీవించుము. అర్పించుకొని జీవితము ఆయన కొరకై జీవించుము. చూడుమో ఈ క్షణము ఇలా చుండేను గొప్ప రక్షణ యేసుడు సిలువలో వేలాడుచున్నాడుగా, సిలువలో వేలాడుచున్నాడుగా. రక్షణ ఎవరైతే పొందలేదో, ఎవరు పాపములు క్షమించబడలేదో వారి కొరకే ఇంకా కలవరి సిలువలో ప్రభు ఉన్నాడు. చూడము ఈ క్షణమే కల్వరి యొక్క ప్రేమను. యేసు చావందే సిలువపై నీ కొరకై నా కొరకై. కాబట్టి జయించువారు వీటిని ఎవరు జయించువారంటే రక్షణ మారు మనసు పొందినవారు. ఈ రాత్రికాల సమయంలో సకల ప్రజలకు సిద్ధపరచబడిన రక్షణ. సకల ప్రజలంటే ఈ లోకంలో ఆయా జాతులు, కులములు, మతములు, భాషలు, వర్గములు, భేదములు ఎన్ని కలిగిన వారుగా ఉంటున్నారు. అందుకే ప్రయాసపడి పాపభారమును మోసుకొనుచున్న సమస్తమైన జనులారా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఈ రాత్రికాల సమయంలో సకల ప్రజలకు సిద్ధపరచబడిన రక్షణ. రక్షింపబడిన వారికి రెండవది ఏం సిద్ధపరిచినాడు? కీర్తన 23:5. కీర్తన 23వ అధ్యాయం 23వ కీర్తన 5వ వచనం చదవండి త్వరగా. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. చాలా శత్రువుల ఎదుట ఏం సిద్ధపరిచాడంట? రెండవది చెప్పండి, భోజనము. ఇంగ్లీష్ బైబిల్లో రాయబడింది భోజనము అనేది ఏంటంటే బల్లా అని రాయబడుతూ. కాబట్టి రెండవది ఇక్కడ ప్రియ సహోదరుడా సహోదరి, సిద్ధపరచబడిన రక్షణ పొందిన వారు సిద్ధపరిచిన భోజనం. అందుకే ప్రతి ఆదివారం మన మధ్యలో ప్రభు బల్ల ఉంటున్నది, ఆత్మీయమైన ఆహారం. ఇది నా శరీరం, ఇది నా రక్తం. ప్రియ సహోదరుడా సహోదరి, కాబట్టి సిద్ధపరచబడింది. ఎందుకు ఈ భోజనము? ఎందుకు ఈ ప్రభు బలలో పాలు పొందాలా? దైవుడు భక్ష్యంగుల గారికి అనుగ్రహించిన ప్రత్యక్షత దర్శనములో అపోస్తుల బోధ ఎందును, సహవాసముందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన, రొట్టె. కాబట్టి ఇది భోజనం. భోజనం ఎందుకు మనం తినేది? స్ట్రెంత్ కొరకు. చెప్పండి, దేని కొరకు? బలము కొరకు. అవునా కదా? ఒకరోజు భోజనం తినకపోతే ఊగులాట పల్లెకి దారేదని ఊక్కుంటూ పోతూ ఉంటారు. ఏమక్క ముఖమంతా అట్ట బిక్కపోయిందే, ఏమన్నా ముఖమంతా అట్ట బిక్కపోయింది అంటే, ఏడన్నా 2 రోజులు అయి భోజనం తినలేదన్నా. కాబట్టి భోజనం ఎందుకు? బలము కొరకాయ. అనగా సిద్ధపరిచిన రక్షణ పొందిన వ్యక్తి రెండవది ప్రభువులో పాలు పొందాలా. చాలామంది రక్షణ పొంది మారుమనసు పొంది బాప్తిసం తీసుకొని ప్రభువులో పాలు పొందకుండా ఉంటూ ఉంటారు. అయితే ప్రభు బల
ఆ యొక్క భోజన సంస్కారము ఎవరికంటే రక్షణ పొందినంత మాత్రాన, పాపములు క్షమించబడిన మాత్రాన, బాప్తిసమును తీసుకున్నంత మాత్రాన ప్రభు బలలో పాలు పొందాలని లేదు. ఎవరు ప్రభులలో పాలు పొందాలా? బ్రదర్ నేను రక్షణ పొందిన బ్రదర్, నన్ను ముంచినారు, లేపినారు, బాప్తిసం తీసుకున్నా, చేయెత్తమన్నారు బ్రదర్, ఎత్తినా తింటా ఉన్నా. అట్లా తినద్దు. ఎవరు తినాలంటే ప్రతి వ్యక్తి తను తాను పరిశుద్ధుడిగాను పవిత్రుడిగాను ఉండి జయ జీవితమును, అనుదినము జయ జీవితమును కలిగిన వాడు ప్రభులలో పాలు పొందాలా. కాబట్టి సిద్ధపరచబడిన బల్ల ఎవరికంటే ఇలాగున జయ జీవితమును కలిగిన వారికి, లోకమును, పాపమును, శోధనలను, ఇచ్చలను, కోరికలను ప్రతి దానిని జయించిన వారికి ప్రభు యొక్క బల్ల. వారే పరలోకములో ప్రభు సిద్ధపరిచిన వాటిని జయించిన వారుగా స్వతంత్రించుకోగలరు. రాత్రికాల సమయంలో ప్రియ సహోదరుడా సహోదరి, భౌతికమైన ఆహారం ఏదో మన శరీర బలము కొరకై, ఆత్మీయమైన ప్రభు యొక్క బల్ల ఆత్మీయముగా నిన్ను బలపరచుటకై. ఎందుకు? ప్రభు వచ్చినప్పుడు ప్రభుతో నీవు ఎత్తబడుట కొరకై. కాబట్టి రెండవది సిద్ధపరచబడిన భోజనం. కాబట్టి ప్రభు బలలో ఎవరు పాలు పొందాలంటే ఇలాంటి వారు అనుదిన జీవిత యాత్రలో జయించిన వారు, విజయశాలి కలిగిన వారు ప్రభువులో పాలు పొందాలా, ఆత్మీయముగా బలముగా ఉండాలా. కాబట్టి జయించు వారిని కొనిపోవుటకై ప్రభువైన యేసుక్రీస్తు వారు రానయ్యున్నారు. కాబట్టి మొదటిది సకల ప్రజలకు సిద్ధపరచబడిన రక్షణ, రెండవది ఆ యొక్క సిద్ధపరచబడిన భోజనం. ఇప్పుడు మూడవది ప్రభు ఏం సిద్ధపరిచాడు? యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 3వ వచనం, మొదటి 3 వచనాలు. యోహాను రాసిన సువార్త 14 మొదటి 3 వచనాలు చదవండి. 14 మొదటి 3 వచనాలు. మీ హృదయంలో కలవరపడనీయుడు దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు. నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు, చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. నేనుండు స్థలములో మీరును ఉండలాగనా మరలా వచ్చి నా యుద్ధ నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. కాబట్టి మూడవది ఇక్కడ సిద్ధపరచబడిన స్థలం. చెప్పండి, ఎవరి ఇది సిద్ధపరచబడిన స్థలం? కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. బాగిందాం. సకల ప్రజలకు ఆయన కలవరి యొక్క శిలువలో తన ప్రాణమును అర్పించినాడు కాబట్టి, తన ప్రాణమును ధారపోసినాడు కాబట్టి, అలాగున్న సకల ప్రజల కొరకే ఆయన కలవరి శిలువలో చనిపోయినాడు, సమాధి చేయబడినాడు, తిరిగి లేచినాడు. ఆయన కలవరి యొక్క శిలువ రక్తంతో ఎవరైతే పాపాలు కడగబడ్డాయో, సిద్ధపరచబడిన రక్షణ పొందినారో, రెండవది సిద్ధపరచబడిన భోజనమును లేకుంటే ఆ బల్లాను పాలు పొందగలుగుతూ ఆత్మీయముగా బలముగా ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధముగా ఉంటున్నారు. వారికి సిద్ధపరచబడిన స్థలం. ఆయన వచ్చాడు, మనకు రక్షణ ఇచ్చాడు. ప్రతి ఆదివారం ప్రభువులో పాలు పొందే యొక్క గొప్ప భాగ్యము, క్రమమును, పద్ధతిని దేవుడు అనుగ్రహించాడు. తిరిగి ఆయన వెళుతూ మీ హృదయములను కలవరపడనీయుడి. నేటి దినాల్లో ఎంతోమంది హృదయాలను కలవరపరిచేవారు. దేవుని బిడ్డలారా, అయితే దేవుని యందు మనం విశ్వాసం ఉంచితే ఆ హృదయమును కలవరపరిచే ఎటువంటి పరిస్థితులనైనా దేవుడు అద్భుత రీతిగా వాటన్నిటి నుండి తప్పించగలుగుతాడు. నా దేవుడు ఉన్నాడు, నేను దేవుని యందు విశ్వాసం ఉంచుతా, అదేమైనా పర్వాలేదు, నా దేవుడు చూసుకోగలుగుతాడు అన్నప్పుడే మన హృదయంలో భీతి కానీ, భయమును కానీ, కలవరమును కానీ, ఆందోళన కానీ ఏది మన జీవితంలో ఉండదు. ఈ రాత్రికాల సమయంలో ప్రియ సహోదరుడా సహోదరి, నీవు నేను ప్రభు నీకు నా కొరకు సిద్ధపరచబడిన స్థలం. ఈ లోకంలో స్థలాలు సిద్ధపరచుకుంటున్నాం. మిద్దె మీద మిద్దె, సెంటుకు 2 సెంట్లు, 2 సెంట్లకు 4 సెంట్లు, ఎకరాకు 2 ఎకరాలు, 2 ఎకరాలకు 4 ఎకరాలు. ఏమంటే ఏమిటనా ఎన్నో, ఇది నా స్థలం, ఇది నాది. ఏది నీదైతే నీతో రావాలిగా పోయేటప్పుడు. అయితే ప్రభు సిద్ధపరిచేది పరలోకంలో స్థలం నీ కొరకే సిద్ధపరిచినాడు. రాత్రి కాలంలో ప్రియ సహోదరుడా సహోదరి, జ్ఞాపకం చేసుకో, సిద్ధపరచబడిన స్థలంలో నీవు నేనుండాలని ఆయన వెళ్ళి అక్కడ సిద్ధపరచగలుగుతుంటున్నాడు. చెప్పగలవా? ప్రభు నాకు స్థలమును సిద్ధపరిచినాడు, ప్రభు ఉండే స్థలంలో నేనుంటా, ఇదో నా కొరికి లాగున సిద్ధపరిచినాడని నీ విశ్వాస జీవితంలో ఈ మాటను నువ్వు చెప్పగలవా? ప్రియ సహోదరుడా సహోదరి, సిద్ధపరిచిన స్థలము నీవు నేను పొందాలా.
ఆ స్థలంలో నీవు నేను ఉండాలా. రాత్రికాల సమయంలో జ్ఞాపకం పెట్టుకుందాం. కాబట్టి ఆ పరలోకములో ఆ స్థలములో ఆ దేవుడు నిన్ను ఉంచాలనే ప్రభువైన యేసు క్రీస్తు వారిని లోకానికి పంపాడు. రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. ఒక దొరసాని ఉంటూ వచ్చిందంట. ఆ దొరసాని ఇంట్లో ఒక చిన్న పాప, అంటే ఒక యవ్వన బిడ్డగా అంతా ఉండే పాప వాళ్ళ ఇంట్లో ఒక దాసిగా పనిచేస్తూ ఉందంట. పని చేస్తూ ఉంటే ఈ దాసిగా పనిచేసే అమ్మాయి యేసు ప్రభుని నమ్మింది. తన దొరసానికి అనేక పర్యాయములు యేసు ప్రభుని గురించి చెప్పేది. అమ్మ, నువ్వు రక్షణ పొందు, మారుమనసు పొందు, యేసు ప్రభు నీ కొరకు ఇలా చేయబడ్డాడు, నీ కొరకు పరలోకంలో ఆయన స్థలం సిద్ధపరిచాడమ్మా, అద్భుతమైన బంగారు మేడమిద్దెలు కడుతున్నాడమ్మా అని ఎన్నో పర్యాయాలు ఆ యొక్క దొరసానికి ఆ యొక్క బిడ్డ, ఆ యవన బిడ్డ దాసురాలుగా తన ఇంట్లో పని చేసుకుంటున్న పాప చెప్తూ వచ్చినప్పుడు తిరస్కరించిందంట, లోబడలేదంట, తను లెక్క చేయలేదు. ఒకానొక దినమున ఈ బిడ్డ ఆ దొరసాని కొరకై ప్రతిరోజు మానక నిత్యము కన్నీటితో ఆమె నరకానికి వెళ్ళకూడదు, పరలోకానికి వెళ్ళాలా, ఆ పరలోకం ఎలాంటిదో చూపించాలని ప్రభు దగ్గర ప్రార్థన చేయగలుగుతూ వస్తుంది. ఓ రోజు ఒక పట్టుదల కలిగింది. ఏమనంటే, ఈ రాత్రి అంతా నేను నిద్రపోను, నేను ప్రార్థనలో ఉంటాను, ఈ దొరసానికి పరలోకములో ఆ పరలోకం ఎలాంటిదో, ఆ బిల్డింగ్స్ ఎలాంటియో, ఆ స్థలం ఎలాంటిదో దేవుడు చూపించాలని ప్రార్థన చేయగలుగుతుంది రాత్రంతా. ఎక్కడ? ఆ యొక్క బయట ఆవరణంలో చిన్న చెట్లు, ఒక పెద్ద ప్లేస్ కాబట్టి, దొరసానిళ్ళు కాబట్టి చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్ల కింద కూర్చొని రాత్రి మిడ్ నైట్ల వరకు అద్భుత రీతిగా తెల్లవారు వరకు ప్రార్థన చేయగలుగుతుంది. అదే రోజు రాత్రి అద్భుత రీతిగా ఆమెకు దేవుడు ఒక అద్భుతమైన కళను తీసుకొని వచ్చినాడు. ఆమె చనిపోయింది, ఆమె ఆత్మ పరలోకానికి వెళ్ళింది. ఆ దేవదూతలు ఏం చేస్తున్నారంటే ఆ యొక్క ఆమెను తీసుకొని వెళ్ళి చెప్తా ఉంది, అమ్మా ఇదో ఈ బిల్డింగ్ పలానా వారికి, ఈ బిల్డింగ్ పలానా వారికి, ఈ స్థలం పలానా వారికి, ఈ బిల్డింగ్ పలానా వారికి, ఇట్లా చూపిస్తూ వెళుతూ ఉంటే ఆమె అనుకుంటా ఉందంట, అబ్బా నేను ఎంతో కోటేశ్వరాలను, నాకు ఎంత బంగారు ఉంది, ఎన్ని మేడిమిద్దలు ఉన్నాయి, నేను దొరసాని కదా, వీళ్ళకే ఇలాంటివి ఉంటే నాకు ఇంకెంత అద్భుతమైన బిల్డింగ్ ఉంటుంది అని ఏం చేస్తుందంటే, అయ్యా నా బిల్డింగ్ చూపించు అని అట్లా పోతా ఉంది, చూపించుకుంటా పోతా ఉన్నారు. తర్వాత స్థలానికి వచ్చిన తర్వాత, ఇది మీ ఇంట్లో యవన బిడ్డ ఒక అమ్మాయి ఉంది కదా, అమ్మ పేరు చెప్పి ఆమె బిల్డింగ్ అన్నాడు. ఈ బిల్డింగ్ల కన్నా నా బిల్డింగ్ అద్భుతంగా ఉంది, ఇంకా అనుకున్నదాయమా అంటే పరలోకానికి పోయినా గర్వం పోలే. ఏమని, అబ్బా నా ఇంట్లో దాసి పని చేసే ఈ పిల్లకు ఇంత బిల్డింగ్ అద్భుతంగా ఉందా, అరే నా బిల్డింగ్ కన్నా అద్భుతంగా ఉంది ఈ బిల్డింగు, ఇంకా నాకెంత ఉంటుంది అనుకుంటే తొందరపడుతుందంట. నా బిల్డింగ్ చూపి చూపిస్తా, తొందర ఎందుకంటా ఉందంట దేవదూత, చూపిస్తా రా అని తీసుకొని పోయిందంట. తీసుకొని పోతే ఒక ఏదో పూరి గుడిసెలాగా పనికిరాంది ఒకటి చూపించిందంట. ఇది నా బిల్డింగ్ అంటే, అదే నీ బిల్డింగ్ అంట. మెలక వచ్చింది. ఈ పిల్ల ఎక్కడుందని తెల్లవారుజామున లేచి చూస్తే ఆడ చెట్టు కింద ఆ యొక్క కాంపౌండ్లో మోకరించి ప్రార్థన చేస్తూ ఉంది. ఎవరి కొరకు? దొరసాని కొరకు ప్రార్థన చేస్తూ ఉంది. ఇవి సప్పిడి కాకోకుండా మెల్లగా వెళ్ళి ఇవి కన్నీటితో చేసే ప్రార్థన విన్నది. ఆ రోజే యేసు ప్రభుని నమ్మింది. రాత్రికాల సమయంలో ప్రియ సహోదరుడా సహోదరి, ప్రభు సిద్ధపరిచిన రక్షణ, సిద్ధపరిచిన భోజనం, సిద్ధపరిచిన పరలోక రాజ్యం అనే స్థలం నీ జీవితంలో కావాలంటే నేడే రక్షణ పొందు. ప్రభు మన కొరకే స్థలమును సిద్ధపరిచినాడు. ఆ స్థలంలో నీవు నేను ఉండాలని. తర్వాత ఆ స్థలానికి, ఆ పరలోకానికి ఒక అద్భుతమైన పేరు పెట్టబడింది. 4వది రండి, ఏంటో చూద్దాం. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 16వ వచనం. 11వ అధ్యాయం 16వ వచనం చూడండి. హెబ్రీ 11:16 త్వరగా. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము ఏం సిద్ధపరిచాడంట, ఒక
అందుకే పరిశుద్ధ పట్టణము క్రొత్త యెరూషలేము పరము నుండి వచ్చుట చూచితిని, భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తెగా. కాబట్టి పరిశుద్ధ పట్టణం ఏంటది? పరలోక రాజ్యం, పరలోక పట్టణం కదా. మన పట్టణం ఇది కాదు, మన రాజ్యం ఇది కాదు, మన ఊరు ఇది. మందేనా ఇది? చెప్పండి, మందేనా? మంది అయితే మనం ఇక్కడ ఉండాలి కదా. 60 ఏళ్ళకే, 50 ఏళ్ళకే, 30 ఏళ్ళకే, 70 ఏళ్ళకో కొంతమంది సెంచరీ కొట్టి 100 ఏళ్ళు బతికి ఏమైపోతున్నారు. చూడు, దేవుడు ప్రభుయేసు క్రీస్తు వారు నీ కొరకై నా కొరకై పరలోకము యొక్క పట్టణమును సిద్ధపరిచినాడు. దాని కొరకై నీవు నేను ఈ లోకంలో సిద్ధపడాలి. కాబట్టి ప్రియ సహోదరుడు సహోదరి, రాత్రికాల సమయంలో ఆ యొక్క పరిశుద్ధ పట్టణం క్రొత్త యెరూషలేము, భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె. ఎవరు పెండ్లి కుమార్తె? ఆయన సంఘమే పెండ్లి భార్య, పెండ్లి కుమార్తె. పెళ్లి రోజు చూస్తాం. ఆ రోజు ముస్తాబు కాంది, ఆ రోజు ఏమవుతారు చెప్పండి? నాకు కూడా పెళ్ళి అయింది, తిమోతి అంకుల్ చేసినాడు. అర్థమైందా? ఆ రోజు కానీ ఆ రోజు పెళ్లి కుమార్తె అనిపించేటట్లుగా ఆ రోజు బాగా సిద్ధపడతారు. అవునా కదా? సిద్ధపడతారా లేదా చెప్పండి? పెళ్లి కుమార్తెకు కావలసిన వస్తువులు, వస్త్రములు, లేకుంటే ఇంకా వస్తువులు ఏమైనా కానీ అవన్నీ తిమోతి అంకుల్ చెప్తూ వచ్చాడు. ఒక వివాహంలోనంట 20 పాటలు పాడినారంట. పాడినటివే 20 సార్లు ఇంకా రాలే పెళ్లి కుమార్తె. ఏమంటే సిద్ధపడతా ఉంది. సిద్ధపడుతుంది. యాడ సిద్ధపడుతుంది? బ్యూటీ పార్లర్కి పోయి సిద్ధపడిందంట. బ్యూటీ ఇంకేంటి 20 పాటలు అయింది రాలేదని అంటాడంట. పెళ్లి అంకులే చెప్పాడు, నేను విన్నా. సరే, నేను ఎట తిరిగి 21 పాటకు తీసుకొని వచ్చినారు. 21 పాట తీసుకుని వచ్చారు, కూర్చోబెట్టినారు. ఓ అద్భుతంగా సిద్ధపరిచినారు. సిద్ధపడింది అంతా, మేకప్ గీకప్ అంతా పూసుకునేది. ఇంక లేనిపోయినట్టు కూర్చుని 5 నిమిషాలుగా టక్కని కరెంటు పోయింది. ఏమైంది? కరెంటు పోతానే ఏముంటుంది మన చేతిలో? అమ్మ ఈడంటనే అసలు రంగు ఈడ బయటపడింది, ఈడంటనే ఇది అసలు రంగు బయటపడింది, ఇట్టంటనే ఇంకా అసలు రంగు బయటపడిపోయింది. ఈ మధ్యలో నేను ఒక పెళ్లి సంబంధానికి పోయినా, కదిరికి పోతే అక్కకు పెళ్లి కాల, చెల్లెలకు ప్రపోజల్ పెట్టినారు. నేను అడిగిన, ఏంటి అక్కకు పెళ్లి కావాలి కదా, ముందు చెల్లెలకు పెట్టినారంటే, అక్కను ఎవరు చేసుకోవడం లేదు, చెల్లెలకే చూస్తున్నాము అని. ఏంటికి చేసుకోలేదంటే, అదేం లేదులే బెదరు అన్న. ఆయన సాల్మన్ బాబు అన్న ఉన్నాడు కదిరిలో. సరే నన్ను తీసుకొని పోయినాడు. పోతే ఆమెను చూస్తే వాళ్ళ అక్కను నిజమే నాకు చాలా బాధ అయింది. చాలా ఆ అమ్మాయి ఫోటో చూపించాడు నాకు ఫస్ట్. అంటే బాగును, చాలా చక్కగా ఉంటూ వచ్చింది. లేనిపోయినట్టు అన్నీ పూసుకోవడం ద్వారా నాకంటే భయంకరంగా నీగ్రో జాతి కంటే అంత నల్లగా అయిపోయింది. అందుకే ఎవడు పెళ్లి చేసుకోలే, నల్లగా అయిపోయింది. అయితే నిజంగా ఆమె ప్రభుని నమ్మింది కాబట్టి ఆ బిడ్డ ప్రాభం. నేను చేసింది తప్పు, పొరపాటు అంకుల్. అందుకే కొరింథీయులకు రాసిన ఒక మాట రాయబడితే వచ్చింది, దేవుడిచ్చిన అవయవములకు సౌందర్యము ఎక్కువ అక్కర్లే, అవసరంలే. అర్థమవుతుందా? అసలు అక్క చెప్తుంది, నా భార్య పౌడర్ అన్నా పూసుకొని పో అంటే, అది ఫుల్పీట మీదకి పౌడర్ పూసుకుంటే ఉంటే కాదు, పౌడర్ అన్నా పూసుకొని పో అంటుంది. ఏంటికి ఈ పౌడరు? ఆ పౌడర్కి మళ్ళీ లెక్క పెట్టాలా? పూసుకుంటా, కరెంటు పోతానే రుద్దుకుంటే అంతా పోతుంది, నల్లగానే కనపడతా. ఇప్పుడు ఎవరో ఆ లైవ్లో బాగా అన్న నల్లగున్నే తెల్లగలా కనపడుతున్నాడు లైవ్లో అన్నారంట. దేవుని బిడ్డలారా, నేను ఎందుకు చెప్పగలుగుతున్నానంటే, నీ జీవితంలో నా జీవితంలో పెళ్లి కుమార్తెకు కావలసిన సిద్ధపాటు ఉన్నప్పుడే పెళ్లి కుమారుడు చూడగలుగుతాడు. ఇజ్రాయెల్ దేశంలోనంట ఒక వ్యక్తి, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని పెళ్ళాడాలంటే 10 వెండి నాణెములు కడతారంట. 10 వెండి నాణెములు కడతారంట. 10 ఈ వ్యక్తి కడతాడు. ఎవరు? ఎంగేజ్మెంట్లో ఇతను కడతాడంట. కట్టిన తర్వాత ఇప్పుడు డేట్ పెట్టుకుంటారు ఎప్పుడో పెళ్లికి. ఆ పెళ్లి డేట్ కల్లా ఈ పెళ్లి కుమారుడు కట్టిన 10 వెండి నాణాలలో ఏ ఒక్కటి పోతే పెళ్లి కుమారుడు పెళ్లి చేసుకోడంట. చూడు, ఒకవేళ పోగొట్టుకునేదనుకో ఇక ఈయన పెళ్లి చేసుకోడు.
పెళ్లి చేసుకోడు. ఒకవేళ పర్లేదులే పోయి ఒకటే కదా పోయింది అనుకొని చేసుకుంటాను అనుకుంటే వచ్చి చూస్తే ఆ 10 వెండి నాణాల్లో ఒకటి లేకపోయినా కూడా పెళ్లి చేసుకోడు. ఒకవేళ పోగొట్టుకునింది దొరికిందనుకో ఆమె ఎంతో ధన్యురాలు, సంతోషం, మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు. అలాగనే ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆయన పెళ్లి కుమారుడిగా త్వరగా రానయ్యున్నాడు. ఆయన రాకడికి ఎన్నో సూచనలు ఉన్నాయి, చూస్తూ ఉన్నాం. ప్రపంచంలో జరిగేది చూస్తున్నాం, సంఘాలలో జరిగేది చూస్తున్నాం, కుటుంబంలో జరిగేది చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరుడా సహోదరి, ఏదో ప్రతి ఆదివారం వస్తున్నాం వెళుతున్నాం. నీవు నేను ఆ పెళ్లి కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి కొరకై సంఘమైన పెళ్లి కుమార్తె ఎంత సిద్ధపాటు కలిగి ఉన్నాం. ఆ పరిశుద్ధ పట్టణమైన యెరూషలేము కొరకై, ఆ గొర్రెపిల్లక వివాహ వస్త్రము కొరకై నీ సిద్ధపాటు ఏది? ప్రభు ఇచ్చిన నీకు వస్త్రం ఏది? నీ తలాంతులు ఏది? నీ విశ్వాసం ఏది? నీ రక్షణ ఏది? నీ సువార్త ఏది? నీ త్యాగం ఏది? నీ సమర్పణ ఏది? ఈ రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకో. ప్రభు ఏమిచ్చినా ఒక్కటి మన జీవితంలో పోగొట్టుకుంటే ప్రభు నిన్ను నన్ను పెళ్లి ఆడాడు, నా పెళ్లి కుమార్తె అన్నాడు. గుర్తుపెట్టుకో. ప్రభా మేము బెరాక వారం నాయన తలుపు తీ అంటే మీరెవడో నాకు తెలియదు పో. ఇన్ని బోధలు పోయించిన సాల్మోను, నువ్వు నా పెళ్లి భార్యవు, నీకు ఇచ్చిన నేను ఇచ్చిన నువ్వు పోగొట్టుకున్నావు, నువ్వెవరో నాకు తెలియదు పో. ములాజిల్లా దీని విషయంలో దేవుని బిడ్డలారా, రాత్రి ప్రభు వస్తే నేను ఆ సంగతి ఏంది? జయించు వారు వీటిని స్వతంత్రించుకొనను. కాబట్టి ఆ పట్టణమును నీవు ఎన్నోది? ఇది 4వ, 5వ, 4వది. ఇంకొకటి మాట చూద్దాం రండి. ఆయన రాజ్యమును సిద్ధపరిచినాడు. ఎక్కడ? మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయం చూడండి. మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయం 34 వచనం చదవండి. 34. అప్పుడు రాజు మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యాన్ని ఏం చేయాలంట? స్వతంత్రించుకున్నాడు. దేవుడు నీ కొరకై నా కొరకై రాజ్యమును సిద్ధపరిచినాడు. అందుకే ఆ రాజ్యానికి ఒక పేరు పెట్టినాడు. ఏం పేరు? పరలోక. చెప్పండి. పరలోక రాజ్యము చేరుటకు ప్రభు యేసే గాము. చెవులు పడండి. పరలోక రాజ్యము చేరుటకు ప్రభు యేసే. పడండి అందరూ. వద్దా మీకు? జీవము పలికేను మార్గ సత్య జీవము యేసే. పరలోక రాజ్యము చేరుటకు ప్రభు యేసే మార్గంబు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో నీ కొరకే నా కొరకే ఆయన పరలోక రాజ్యమును సిద్ధపరిచినాడు. ఆ రాజ్యములో నీవు నేను ఉండాలా. ఆ రాజ్యము లయము కానీ రాజ్యము, నిశ్చలమైన రాజ్యము, లయము కాని రాజ్యము. ఆ రాజ్యములో ఆకలి లేదు, దాహము లేదు, కన్నీరు లేదు, బాధ లేదు, చింత లేదు, వేదన లేదు, ఆకలి లేదు, ఇంకా వర్షము లేదు, ఎండ లేదు, చీకటి లేదు, నిత్యము వెలుగు ప్రకాశిస్తుంది. ఆ రాజ్యములో ప్రభు నిన్ను తీసుకొని వెళ్ళాలని సిద్ధపరుస్తా ఉంటున్నాడు. వద్దా? ఈ లోకములో, ఈ రాజ్యములో ఆకలి, దుఃఖము, దప్పికి, బాధ, కన్నీరు, వేదన, చింత, విచారములు, ఆయాసములు ఎన్నో ఈ జీవితంలో మనం పొందగలుగుతూ ఉంటున్నాం. పరలోక రాజ్యము నీ కొరకై దేవుడు సిద్ధపరిచినాడు. ఆ రాజ్యంలోకి నువ్వు వెళ్ళగలవా? ఆ నిశ్చయత నీకుందా? ఆ విశ్వాసం నీకుందా? ఆ ధైర్యం నీకుందా? చెప్పగలవా? ఈ రాత్రి నేను చనిపోతే పరలోక రాజ్యంలో నా ప్రభుత్వం నేనుంటా. కాబట్టి ఆయన రాజ్యమును సిద్ధపరిచినాడు. రాత్రికాల సమయంలో ఆ ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనము దేవుడు పాట తీసుకొని వచ్చాడు. వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. త్వరగా రానయ్యాడు. ఎన్నో పరిస్థితులు నేటి దినాల్లో చూడగలుగుతూ ఉంటున్నాం. ఇవన్నీ చూస్తున్నప్పుడు నీకు ఎట్లా అనిపిస్తుంది? యథా రాజా తథా ప్రజా. నా తండ్రి, నా కొండ, నా బండ, నా మీద వచ్చి పడన్నట్టు ఏదో చిన్న ప్రార్థన చేసుకుంటున్నావు, వెళ్ళిపోతూ ఉన్నావు. సరైన సిద్ధపాటు లేదు. అయ్యో
జరగకూడనివి లోకంలో జరుగుతున్నాయే. ఈ పరిస్థితులను చూస్తే ఎంతో భయం అవుతా ఉంది. నన్ను నేను ఎట్లా సిద్ధపరచుకోవాలా? నా రాకడు, ప్రభు రాకడి కొరకే నేను ఎట్లుండాలా? ప్రభు రాకడు ఎప్పుడో తెలియదు, మన పోక ఎప్పుడో తెలియదు. రేపు ఉదయకాలం మనం ఉంటామా చెప్పండి. మళ్ళీ ఉండము. రాత్రి ఒకేళ చనిపోతామేమో. మళ్ళీ మనం ఎట్లున్నాం? ప్రియ సహోదరుడా, సహోదరి, నేటి దినాల్లో యావత్ ప్రపంచంలో దేవుని సంఘమని చెప్పుకొని చూడ దేవుని బిడ్డలారా, ఆత్మీయమైన జీవితంలో ఎలాగున్నాం? కాబట్టి మనల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో మొదటిది సిద్ధపరిచిన రక్షణ ప్రభు నీకు ఇస్తుంటున్నాడు. రెండవది సిద్ధపరిచిన భోజనం నీకు ఇస్తుంటున్నాడు. మూడవది సిద్ధపరిచిన స్థలమును ఇస్తుంటున్నాడు. నాలుగవది సిద్ధపరిచిన పట్టణమును, యెరూషలేము అనే పరలోక పట్టణము. ఐదవది సిద్ధపరిచిన రాజ్యం, పరలోక రాజ్యం. సరే పోబెదరు, ఇవన్నీ ఏం చూసినా కానీ మా అంకులు అంతా చెప్తూ వచ్చాడు, ఎంతోమంది చెప్తూ వచ్చారు అని అనుకుంటూ ఉండవా? అయితే నీకు ఇంకొకటి కూడా సిద్ధపరిచి రెడీగా పెట్టినాడు. ఏంది? ఏం సిద్ధపరిచినాడు రెడీగా? రండి, ఆ మాట చదువుకొని ముగించుకుందాం. ఎందుకంటే 8కి చెప్పినాడు, 8 అయిపోయింది. రండి, ప్రకటన మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయం 41 వచనం చదువు నాయన. 25:41. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండి వారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి వెళ్ళుడి. పోడి, అంతే కదా. అగ్ని కూడా ఎట్టుందంట? సిద్ధంగా ఉంది. పోయినామా మనం టక్కన ఎతకపోవడం, ఆడబేయడం, అంతేగా. అగ్ని ఆరదు, పొరుగు చావదు. సిద్ధపరచబడిన నిత్యాగ్ని అది కూడా ఉంది. జ్ఞాపకం పెట్టుకో. ఈ 5 అంతలు 6 అంతలుగా సిద్ధపరిచిన వాటిని నీ జీవితంలో కలిగి ఉండి ఆ పరలోక రాజ్యంలో ప్రభుత్వం ఉంటావా, లేదంటే సిద్ధపరచబడిన నరకాగ్నికి వెళ్తావా? తీర్మానం చేసుకో. రాత్రి ప్రభునితో మాట్లాడుతుంటున్నాడు. ఇది దేవుని యొక్క వాక్యంలో రాయబడిన సంగతులు బోధించబడుతూ ఉంటున్నాయి. ప్రియ సహోదరుడా, సహోదరి, జ్ఞాపకం పెట్టుకో. నీ కొరకై నరకము సిద్ధపరచబడి ఉంది. అగ్ని ఆరదు, పురుగు చావదు. యుగములు రొమ్ము బాదుకుంటూ అయ్యో అయ్యో అని కేకలు వేయాలా? నరకము నోర్వాగలవా, నరకమందుండగలవా ప్రియ స్నేహితుడా? నిత్య నరకాగ్ని బాధలను కనుమా, నిత్య నరకాగ్ని బాధలను కనుమా. రాత్రి జ్ఞాపకం చేసుకో. నీ కొరకు అగ్ని కూడా, నరకం లేకుంటే నిత్యాగ్ని సిద్ధపరిచబడింది. ఒకవైపు ఇవి ఉన్నాయి, ఒకవైపు ఇది ఉంది. నీవు నేను ఏ స్థలానికి వెళ్తాం? అదే ఈ లోకంలో మన జీవిత విధానమును బట్టి మనకు అర్థమవుతుంది. నేను ఎట్లుండా? ఇంకా టీవీ సినిమాలు చూస్తూనే ఉన్నానా? సెల్ ఫోన్లో వచ్చే భయంకరమైన దృశ్యాలు చూస్తూనే ఉన్నానా? అబద్ధాలు ఆడుతూనే ఉన్నానా? మోసాలు చేయగలుగుతూనే ఉన్నానా? దొంగతనం చేయగలుగుతూనే ఉన్నానా? లేకుంటే కీడు కల్పిస్తూనే ఉంటున్నానా? ఎట్లా ఏ విధంగా ఉంటున్నావో నీ జీవిత విధాన శైలి విధానం, నీ నడక, నీ ప్రవర్తన బట్టి నీకే తెలుసు. సిద్ధపరచబడిన రాజ్యానికి వెళ్తావా, నిత్యాగ్నికి వెళ్తావా? నీకు దేవునికే తెలుసు. ఇక్కడే మనం ఏం చేయాలా? సిద్ధపడాలి. చెప్పండి, ఇక్కడే మనం ఏం చేయాలా? ఆ నిత్య నరకమును తప్పించుకునేట కరికే. అందుకే దేవుడు యుగాంతమంది బుద్ధి కలుగుటకై ఆయా విధములుగా దైవ జనులను, వర్తమానికులను తీసుకుని వచ్చి నీతో మాట్లాడుతుంటున్నాడు. నువ్వు రక్షణ పొందు, మారు మనసు పొందాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, అయితే నీవు నేను మనమందరం నరకానికి వెళ్ళేది, నిత్యాగ్నికి వెళ్ళేది దేవునికి ఇష్టం లేకనే తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారిని సిద్ధపరిచి పంపాడు. పోయి భూలోకానికి వెళ్ళు. ఓ నా ప్రజల కొరకై నువ్వు ఈ క్రయమును చెల్లించు, ఇదిగో నా ప్రజల కొరకై ప్రాణమును పెట్టు, నీవు ఇలాగున చేయబడు అని సిద్ధపరిచి తన కుమారుని ఈ లోకానికి పంపాడు. ఏకైక కుమారుడు, ఒక్క కుమారుడు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు ప్రభువాన్ని ఎవరైతే సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో, ఆ మారు మనసు పొందుతారో, పరిశుద్ధంగా జీవించగలుగుతూ వస్తారో, జై జీవితం కలిగి జీవించగలుగుతూ వస్తారో, సిద్ధపరిచిన వాటిని స్వతంత్రించుకుంటారు, నిత్య అగ్ని నుండి తప్పించబడతారు. రాత్రి ఇక్కడి నుండి
నిత్యాగ్ని కావాలనా? ఆ నిత్యమైన పరలోక పట్టణంలో నీ కొరకు సిద్ధపరిచిన వాటిని నీకు కావాలనా? సిద్ధపరిచినవి చూస్తే అది 1 గంట అవుతుంది. ఏంటివి అనేది ప్రవచితం అయితే నేను దగ్గరనే ఉంటాను కాబట్టి ఎప్పుడన్నా పిలిస్తే అది చెప్తాను. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడి నుంచి రక్షణ లేని యవనస్తురాలా, పెద్దవారు ఎవరైనా ఉంటే దయచేసి చేతులు జోడించి చెప్తున్నాం, ప్రభు అక్కడ బహు సమీపముగా ఉంది. ఆయన సిద్ధపరిచిన రక్షణను నువ్వు పొంది వెళ్ళు, పరలోక రాజ్యంలోనే ఉంటా. అట్లు బెరాకాలో దేవుడు మిమ్మల్ని అందరినీ సిద్ధపరచును గాక, రక్షించును గాక, పరలోక రాజ్యానికి మిమ్మల్ని వారసులుగా చేయను గాక. అయితే ఒక మాట అంటుంది, సిద్ధపరచబడిన వారు, సిద్ధముగా ఉన్నవారు ఏమంటారు? ప్రభు అయిన యేసు రమ్ము. కమాన్ రా, నేను రెడీగా ఉన్నా. చెప్తావు ఈ రాత్రి, నేను సిద్ధంగా ఉన్నా ప్రభా, నువ్వు రా. చెప్తామా? యాడ చెప్తా? సిద్ధపాటు ఉందా? కాబట్టి ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే సిద్ధపడే దినం, రక్షణ దినం. అట్లా మనము ఆ పరలోకంలో ప్రభు మన కొరకు సిద్ధపరిచిన వాటిని స్వతంత్రించుకున్నట్లు ప్రభు మనకు సహాయము చేయనుగాక. ప్రార్థన చేసుకుందాము, మోకరించండి. ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చారు. ప్రభు మనకు ఎన్నో విషయాలను ప్రభు సిద్ధపరిచాడు. ఆయన సిద్ధపరిచిన వాటిలో భాగముగా ప్రభు మనకు రక్షణ సిద్ధపరిచాడు, రాజ్యమును సిద్ధపరిచాడు, స్థలమును సిద్ధపరిచాడు, నిత్య జీవమును సిద్ధపరిచాడు, తనతో పాటు సింహాసనము సిద్ధపరిచాడు. కాబట్టి లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యము స్వతంత్రించుకు ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సోదరి, నీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం, రక్షణ, స్థలము నీవు సొంతము చేసుకున్నట్లుగా ప్రభు కొరకు నీ హృదయాన్ని తెరు. ప్రభు, నేను పాపిని, నన్ను క్షమించు, నన్ను రక్షించు, నన్ను మీ రాజ్యం